ఈ దినం దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుండి ప్రారంభం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాని మీరు ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఎక్కడైతే కార్యాలు చేస్తాడో అక్కడ ఆయన మాటతో క్రియలన్నీ జరుగుతాయి. ఆయన మాట ఇచ్చాడు ఆది కాండంలో, ఆకాశము భూమి కలుగునుగా కంటే కలిగినవి. ఈరోజు కూడా అవి ఉన్నాయి. కాబట్టి ఆయన మాటతో కలుగజేస్తే ఉంటే నీ జీవితం ఏ పాటివి, నీ క్రియలు ఏ పాటివి, నీ యొక్క పరిస్థితులు ఏ పాటివి. నీకు కొండలాంటిదైనా దేవుడు ఆ కొండను సరిచేసి నీకు ఇవ్వగలడు, నువ్వు విశ్వాసం ఉంచితే. అందుకొరకు ఒక నూతన క్రియ, ఈ నూతన సంవత్సరంలో మనము కొత్తవి దేవుని యుద్ధ నుండి అడిగి పొందుకోవాలట. ఎందుకంటే ఆయన నూతన క్రియలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఇల్లు లేవేమో, లేకపోతే ఉద్యోగాలు లేవేమో, ఏ పరిస్థితులు నీకు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ దేవునికి తెలుసు. నువ్వు ప్రార్థిస్తూ అవన్నీ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకుముందు ఎన్నడూ చేయనటువంటి ఒక నూతన క్రియ నీకు చేస్తాడట. ఇంతకుముందు నీకు చేశాడు. ఆ పూర్వకాలపు సంగతులను తలంచుకొనడి అంటున్నాడు. ఇంతకుముందు ఆయన చేసినవి ఆల్రెడీ ఉన్నాయి కదా నీ దగ్గర. నీకు పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చాడేమో, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడేమో. మరి నువ్వు నా పని చేస్తున్నావా అని అడగటంలో తప్పేముంది? కాబట్టి నేను నీకు అన్ని అడిగినవి ఇచ్చినప్పుడు మీరు నా పని చేయటానికి ఎందుకు వెనక తీస్తున్నారు అని ఆయన బాధపడుతూ అడుగుతున్నమాట. ఇప్పుడే అది మొలచును, దాన్ని మీరు ఆలోచింపరా? చూసారా, ఏదైతే అడిగి నువ్వు దాన్ని మానివేశావో దాన్ని ఇప్పుడు ఇస్తాడట. మీకు పిల్లల విషయం అడిగావో, ఆర్థిక ఇబ్బందుల విషయం అడిగావో, లేకపోతే అప్పు బాధలు, అనారోగ్యము, ఎన్నో కోటి సమస్యలు మనకు ఉంటాయి. వేటి గురించి అడిగి నువ్వు మానివేశావేమో అది ఇప్పుడే అది మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా? నేను అంటూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయడు అంటే అక్కడ ఏది అసలు జరిగే అవకాశమే లేనప్పుడు అది చేస్తున్నట. అరణ్యములో త్రోవ అంటే అరణ్యములో మనుషులు సంచారం చేయరు, కానీ అరణ్యములో త్రోవ కలగజేస్తాడట. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించు. అరణ్యంలో నీళ్లు ఉండవు, ఎక్కడో ఒక దగ్గర కొన్ని బావులు ఉంటాయి, కానీ అక్కడ నీళ్లను పుట్టిస్తాడట. ఎడారిలో నదులు కలుగజేస్తాడు. ఎడారిలో ఓఎస్ఎస్లు ఉంటాయి, అవి ఎండబావులా కనబడతా ఉంటాయి, అక్కడ నీటి చుక్క ఉండదు, కానీ అక్కడ ఎడారిలో నదులు నేను ప్రవహింపజేస్తున్నాను. నీ సమస్య ఏ పాటిదమ్మా అని అడుగుతున్నాడు దేవుడు. ఎడారిలో నీటి చుక్క ఉండే ప్రదేశంలో నదులు కలగజేసే దేవుడు నీ యొక్క కొండలాంటి సమస్య ఒక సమస్య అవుతుందా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలాంటిది ప్రభువా, నేను నీపైన ఆధారపడి ఉన్నాను, నువ్వు నాకు తండ్రివి, నువ్వు నాకు సహాయం చేయి అని నువ్వు ఒక్క క్షణంలో అడిగినట్టయితే ఆయన నీ యొక్క కోరికలన్నీ హానర్ చేస్తాడు. వాటన్నిటి కూడా క్షమించి ప్రేమించి నీకు ఇస్తాడట. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని బూరగా వాడుకొని విశదీకరించారు. విన్న బిడ్డలు వారి అవసరతలన్నీ కూడా ఈ వాక్యం ద్వారా అప్లై చేసుకొని మీకు మహిమకరమైన పరిచయం కృపలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.